ఎక్కువ అయిపోయింది. గాయ్స్, సో ఈరోజు నేను నా గురించి చెప్పబోతున్నా కొన్ని విషయాలు. ఓకే, బికాజ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు షార్ట్స్ కింద. సో వై నాట్, లెట్స్ స్టార్ట్. ఓకే, హే గాయ్స్, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో టెడ్డీ గారు కూడా చాలా మంచి రికవర్ అయిపోయాడు, సూపర్ ఉన్నాడు వాడు కూడా. సో ఈ వీడియో అయితే వీడియోస్ ఇంతకుముందు వీడియోస్తో కంపేర్ చేస్తే ఈ వీడియో పక్కా డిఫరెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా నా గురించి. సో ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడప్పుడు, బేసిక్ క్వశ్చన్స్. సో వాటికైతే నేను టక్ ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా ఆన్సర్స్ ఇచ్చేస్తా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, నా నేమ్. సో నా నేమ్ వచ్చేసి సుప్రియా బత్తుల యాక్చువల్ నేమ్. బట్ ఇప్పుడైతే ఛానల్కి ప్రియా బత్తుల అని పెట్టినా, ఎందుకంటే నాకు సుప్రియా అంత నచ్చదు. చాలామంది కూడా ప్రియానే పిలుస్తారు నన్ను. సో ప్రియా అని చాలా తక్కువ మంది, చాలా అంటే చాలా తక్కువ మంది, అందరు ప్రియానే పిలుస్తారు. సో యా, సో నా నేమ్ వచ్చేసి సుప్రియా బత్తుల, కానీ ప్రియానే పిలవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నా ఏజ్. సో ఇప్పుడైతే నేను 22. సో ఇంకొన్ని మంత్స్లో 4 monthsలో 23 వచ్చేస్తా. సో చాలా పెద్దదాన్ని గాయస్, చాలా పెద్దదాన్ని 23. సో నెక్స్ట్ క్వశ్చన్, వై యూట్యూబ్ అనేది చెప్తాం అనుకుంటున్నా. యూట్యూబ్ ఎందుకు వేస్తున్నావు అని చెప్తా. సో ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు వీడియోస్ చేయడం ఎందుకో ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో యాక్చువల్లీ ఒక ల్యాప్టాప్ ఉంటుండే మా అన్నయ్యకి. సో మా అన్నయ్య కన్నా నేను ఎక్కువ వాడేదాన్ని. అంటే అది ఓకే ఓపెన్ చేస్తుండే, కెమెరా ఆన్ చేస్తుండే. నేను ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ అవి వీడియోస్ చేస్తారు కదా అందరూ, అవన్నీ నేను జమాన్లో చేసిన అనమాట. సో అప్పుడు స్కూల్కి పోయేటప్పుడు రెడీ అయ్యి కూడా వీడియో తీస్తుండే. అవన్నీ ఏమో నాకు ఎందుకు తీయాలనిపిస్తుండేనో నాకు కూడా తెలియదు. బట్ అవన్నీ వీడియోస్ ఎప్పుడో తీసిన, వ్లాగ్స్ అప్పుడే తీసిన. ఊకే ల్యాప్టాప్ ఇంత అది చాలా హెవీ ఉంటుండే, అయినా కూడా దాన్ని పట్టుకొని ఇట్లా తిరిగి మమ్మీ మా అక్క ఇది చేస్తుంది అది చేస్తుంది అని అన్నీ చూపిస్తుండే అనమాట. అప్పుడే వ్లాగ్స్ లాగా తీస్తుండే. సో అందుకే ఇప్పుడు కూడా నాకు ఎందుకు అప్పుడే తీసిన, ఇప్పుడు ఎందుకు తీయద్దు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేసిన అనమాట. సో అందుకే నేను యూట్యూబ్లో ఉన్న కంటెంట్ అయితే పర్టికులర్ కంటెంట్ అని ఏం లేదు, నాకు ఏదనిపిస్తే అది పెట్టేస్తున్నాను అనమాట. సో నార్మల్గా అయితే వ్లాగ్స్ ఉంటాయి, టెడ్డీ గారితో ఎక్కువ వీడియోస్ ఉంటాయి. సో మిక్స్డ్ కంటెంట్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ చూసేయండి. ఓకే, హాబీస్ వచ్చేసి ఫస్ట్ పడుకోవడం, సెకండ్ నిద్రపోవడం, థర్డ్ ఫుల్గా పడుకోవడం. యా, నాకు ఖాళీ అంటే ఏం పని లేదు, ఖాళీగా ఉన్నామన్నప్పుడు పడుకుంటా. లేకపోతే అది కాకుండా ఇంకేమైనా చేస్తా అంటే డ్రాయింగ్స్ వేసుకుంటా, లేకపోతే టెడ్డీ గారితో చిల్ అవుతా, లేకపోతే ఇవి యూట్యూబ్లో అవి వీడియోస్ చూసుకుంటూ చిల్ అయిపోతా అనమాట. అండ్ ఇంకా నాలో నాకు నచ్చని విషయం చెప్తా. ఓకే, సో నాలో నాకు నచ్చని విషయం ఏంటంటే మరీ ఎక్కువ లేజీగా ఉంటా. అండ్ నచ్చే విషయం ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటా. ఇంకోటి ఏంటంటే లేజీగా ఉంటా, యాక్టివ్ ఉంటా. ఎస్, అదే నాలో యూనిక్ ఫీచర్ అనమాట. సో యాక్టివ్ ఉంటా, లేజీగా ఉంటా. కొన్ని రోజులు యాక్టివ్ ఉన్నా అనుకో, దానికి తగ్గట్టు కొన్ని రోజులు లేజీగా ఉంటా. అప్పుడు ఆ టైంలో నేను రీఛార్జ్ చేసుకొని మళ్ళీ తర్వాత యాక్టివ్ అయిపోతా. సో అట్లా నా మెకానిజం అట్లా వర్క్ అవుతుంది. ఇంకేమున్నాయి గాయస్. సో నా సిబ్లింగ్ గురించి చెప్తా. సో నాకైతే ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక అక్క ఉంది, నేనే లాస్ట్ అనమాట. సో అక్క అయితే యూఎస్లో ఉంది, అన్నయ్య అయితే యూఎస్లోనే ఉన్నాడు. మొన్ననే వచ్చినాడు, పెళ్ళి చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నేనైతే ఇక్కడే అనమాట, నేను లోకల్. సో నేను లోకల్ టెడ్డీ గారిని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ లైఫ్ గడిపేస్తున్నాను అనమాట. అండ్ ఇంకేముంది, నేనేం వర్క్ చేస్తున్నా అని చెప్తా. సో 2 years అవుతుంది గాయస్ నేను ఇప్పుడు వర్క్ చేయబట్టి. ఊబర్లో వర్క్ చేస్తున్నాను అనమాట. 2 years, ఆల్మోస్ట్ 2 years, Jan 31st అనుకుంటా. సో యా 2 years అవుతుంది. అండ్ సో పార్ట్ టైం లాగా యూట్యూబ్ చేసుకుంటున్నా. టైం దొరికినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా. అండ్ యా వీడియోస్ చేసుకుంటా. ఇంకేమున్నాయి, సో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్, రెడ్, వైట్, అంతే. సో యా ఈ 3 కలర్స్ నా ఫేవరెట్. అండ్ ఫుడ్, నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్. అంతే, చికెన్తో ఏం చేసినా తింటా.
నాలానే టెడ్డీ గారు కూడా తయారయ్యిండు. వాడికి చికెనే కావాలి, ఇందులో అయినా చికెన్ ఉండాలి. పెరుగన్నంలో కూడా కొన్ని పీసెస్ చికెన్ అట్లా స్ప్రింకిల్ చేసి పెట్టాలి, తింటాడు. నా గురించి ఒక 3 wordsలో చెప్పాలంటే చిల్ అయితే ఫుల్, ఎక్కువ సీరియస్ తీసుకొని ఏదైనా కూడా ఎక్కువ ఆలోచించాను అనమాట. ఓవర్ థింక్ చేస్తా గాయస్, బట్ ఫుల్ చిల్ ఉంటా నేను, అంత ఎక్కువ అవసరం లేదన్నట్టు ఉంటా. సో గాయస్ నాకు ఇంతే, ఇంకేం క్వశ్చన్స్ ఉంటాయి నార్మల్గా, అంతే కదా. సో ఇంట్రడక్షన్ తొందర అయిపోవాలి. ఇంటర్వ్యూలో ఇంట్రడక్షన్ ఎట్లా చెప్తాం అట్లా చెప్పాలి, బట్ నేను ఇంతసేపు తీసుకున్నా, సారీ. సో యా, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్. అండ్ ఫస్ట్ టైం ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు చెప్పలేదు. అండ్ 10Kకి మనం దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చెప్తున్నా గైస్, అబ్జర్వ్ చేసిరా, ఎప్పుడు చెప్పలే అనమాట. సో యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా బత్తుల. బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.